బీజేపీ ఎదగకూడదు. బీజేపీ కనుక 2018-19 నుంచి సీరియస్ ఎఫెక్ట్ పెడితే ఇవాళ తెలంగాణలో వచ్చినట్టు 14% ఓట్లు 8 సీట్లు వచ్చింది. 14 స్థానాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. 14 అంటే కొట్టేసేదే కదా. అది ఇంకొంచెం ముందు కనుక బీఆర్ఎస్ తో పొత్తు లేదనుకుంటే కొట్టేసేది కదా. ఇక్కడ అలాంటి ఒక సందిగ్ధ స్థితి తెచ్చిపెట్టారు. ఇక్కడ బీజేపీని ఎదగనీలా, బీజేపీతో పొత్తు అన్నారు. ఇవాళ చూడండి అదేది ఆత్మీయ సమావేశాలు, లేకపోతే ఉమ్మడి మేనిఫెస్టో సమావేశాలు, ఉమ్మడి బహిరంగ సభలు, ఓ 10 సార్లు చంద్రబాబు ఈయన కూర్చున్నారు కదా. ఇన్ని జరిగినాయే, మరి బీజేపీతో ఎందుకు కూర్చోలేదు? సోమవీర్రావుతో ఒకసారి కూర్చున్నారు, ఆ మురళీధర్రావు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే ఒక్కసారి కూర్చున్నారు. అది కూడా ఏది తేల్చలే. పొత్తుల గురించి ఎన్నిసార్లు అడిగినా ఏమి తేల్చలే. బీజేపీని వెధవల్ని చేసి ఆడుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళని వెధవల్ని చేసి ఆడుకున్నాడు. వాళ్ళకి సంబంధించి ఎప్పుడు అడిగినా సరే ఏం తేల్చడు. ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ తరఫున ఈయన అనౌన్స్ చేసి పడేస్తాడు, నేను అక్కడ పోటీ చేయట్లేదు, ఇక్కడ పోటీ చేయట్లేదని. అట్లా చేసుకొచ్చాడు. తిరుపతి వరకు కొంచెం చూసి చూడనట్టు పోయాడు. ఆ తర్వాత బీజేపీని తొక్కేయడానికే ప్రయత్నించాడు ఆయన. అయిపోయింది. అదేంటి? బికాస్ ఆఫ్ బాబు డెవలప్ కావడం కోసం బీజేపీని ఎదగనీయకుండా చేయడం. ఇప్పుడు సీన్ కట్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీని లాక్కురావడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నాడు. కేంద్రం వాళ్ళకి ఇదంతా తెలియదా? బీజేపీకి వాళ్ళకి తెలుసు ఇదంతా ఇతను ఆడుతున్నటువంటిది. అందుకే వాళ్ళ ఆట ఏం ఆడారు? ఇతని శక్తి ఏంటో తనకే తెలియజేయడం కోసం. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయనప్పుడు, ఇదిగో తెలుగుదేశం నీతో చెప్పి చేపిస్తుంది, మా మీద పొడుస్తున్న పోటు, నువ్వు తెలుసుకోపోని కనీసం నీకన్నా సపోర్ట్ చేయాలి కదా. అది నీకు ఇస్తున్నాం కదా, ఒక 8 తీసుకో, నీకు తెలంగాణలో 0, మేము ఇస్తున్నాం 8 సీట్లు, పోటీ చేయని వాళ్ళు ఇచ్చారు. తీసుకుని ఈయన పరీక్షించుకున్నాడు. ఏం తేలింది? నథింగ్. అయినా ఈయన యువతలకు రావట్లేదు. ఏంటి అంటే ఈయనకు ఒక బలమైనటువంటి నమ్మకం ఏంటి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే మంచిది, చంద్రబాబు నాయుడు కరెక్ట్. ఇదో బలమైన ఫీలింగ్ పవన్ కళ్యాణ్కి ఉంది. కాబట్టి ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ అటు భారతీయ జనతా పార్టీని తొక్కి చూపెడుతున్నాడు. ప్రత్యామ్నాయం అనే థర్డ్ ఆల్టర్నేటివ్ అనే దాన్ని ఎవరిని పుట్టనీయట్లేదు, ఎవరిని రానియట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే మనకు అదేదో ప్రభాస్ సినిమా ఉంటది, దాంట్లో ప్రకాష్ రాజును విలన్ సోను సుధా ఎవరు ఉంటారు, ఇంకొకళ్ళు నార్త్ ఇండియన్ విలన్, వీళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటుంటారు. అందరూ అదే అనుకుంటుంటారు. తీరా చూస్తే అసలు విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని రానిరక. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి 3వ ఆల్టర్నేటివ్ రానియకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్య ఏమన్నా జరగబోతుందా? పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారా? అది కూడా లోకేష్ వల్ల, లోకేష్ ని హైలైట్ చేయడానికి. నేను అంటోంది అదే. ఇదంతా చెప్పిన రీజన్ ఏంటంటే అంతా పవన్ కళ్యాణ్కి తెలిసే జరుగుతుంది. అంటే ఆయన్ని లోకు చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు ప్రజల ముందని తెలుసు. ఆయన లోకు చేస్తున్నట్టు ఎందుకు అనుకోవాలి? స్పష్టత ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ సభ పెట్టి అక్కడ లోకేష్ ని హైలైట్ చేయడం పవన్ ఎదురుగా అంటే ఒక రకంగా అక్కడ ఉన్న దానిలో 1,00,000 మంది పవన్ కళ్యాణ్ గురించి వచ్చారు అని అంటారు. ఓకే, వాళ్ళందరూ అందులో టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, సెకండరీ. కానీ అక్కడ పవన్ కి ఇచ్చిన ప్రాధాన్యత ఏం కనిపించలేదే. లోకేష్ కోసమే సభ పెట్టినట్టు క్లియర్ గా అర్థమైపోతుంది కదా. తప్పది వాస్తవంగా. అది ఆయన అయితే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా హుందాగానే ప్రవర్తించాడు. నేను రానన్నాడు. ఎందుకంటే అంత కష్టపడ్డటువంటి వాడు 3,120 కిలోమీటర్లు నడిచింది లోకేష్ అయితే నేను వచ్చి ప్రచారం డైవర్ట్ కాకూడదని కూడా ఆశపడ్డాడు. ఆయన రాకుండా ఉంటే వేరే విషయం, మనం దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన అక్కడ వేదిక మీద పెట్టి